బాబా వంగ ఈ పేరు వింటేనే చాలా మంది వణికిపోతున్నారు. 2025 సెకండ్ హాఫ్ లో ప్రపంచానికి దబిడి తప్పదని ఆమె జోస్యం చెప్పారు. ఇప్పుడు ఆ జోస్యమే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవునండి, మీరు ఎప్పుడైనా ఆకాశంలో కనిపించే వింత వస్తువుల గురించి ఆలోచించారా? ఒకవేళ ఆ వస్తువు మన సౌర వ్యవస్థ నుంచి కాకుండా దూరంగా ఉన్న ఏదో గెలాక్సీ నుంచి వచ్చి ఉంటే ఒక్కసారి ఊహించండి. అది కేవలం రాయి కాదు, ఏలియన్స్ తయారు చేసిన ఓ స్పై యంత్రమైతే? ఇంకా భయంకరమైన విషయం కూడా ఉంది. అది మన భూమి వైపు రావడమే కాదండోయ్, ఈ నవంబరులో దాడి చేసే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తే ఈ విచిత్రమైన వస్తువు గురించి తెలుసుకోవాలని ఉందా? ఈ రహస్యం గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జూలై 1న నాసాకు చెందిన అట్లాస్ టెలిస్కోప్ ఒక అసాధారణ వస్తువును గుర్తించింది. ఇది గంటకు 1,30,000 మైళ్ల వేగంతో సూర్యుడి వైపు దూసుకొస్తోంది. మన సౌర వ్యవస్థలోకి బయట అంతరిక్షం నుంచి వచ్చిన మూడో వస్తువు ఇది. మొదటి రెండు వస్తువులు 2017, 2019లో కనిపించాయి. కానీ ఇప్పుడు గుర్తించిన ఆ వస్తువు ఆ రెండిటికంటే ప్రత్యేకం. ఇది సుమారు 15 మైళ్ల రేడియస్తో న్యూయార్క్లోని మాన్హాటన్ కంటే పెద్దగా ఉంది. సాధారణంగా ఇంత పెద్ద వస్తువులు కనిపించడం చాలా అరుదు కదా. శాస్త్రవేత్తలు మొదట దీన్ని కామెట్ అని అనుకున్నారు. అయితే దీని వింత ప్రవర్తన కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన సైంటిస్టు లోబ్ ఈ వస్తువు గురించి ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. లోబ్ గతంలో 2017లో కనిపించిన వస్తువును ఏలియన్ గూఢచారి యంత్రమని చెప్పి వివాదానికి తెరలేపారు. ఇప్పుడు కూడా ఇలాంటి సిద్ధాంతాన్ని చెప్తున్నారు. ఈ వస్తువు వేగం అసాధారణంగా ఉండడమే దీనికి కారణమని చెప్తున్నారు. ఈ వస్తువు భూమి, శుక్రుడు, అంగారకుడు, గురుడు గ్రహాలకు చాలా సమీపంగా వెళ్తోందట. ఈ వస్తువు గురించి శాస్త్రవేత్తలు ఎందుకంతగా ఆలోచిస్తున్నారో తెలుసా? ఈ వస్తువు వేగం, కదులుతున్న దిశ సాధారణంగా లేదు. నిజానికి బయట నుంచి వచ్చే వస్తువులు ఒకే దారిలో సాగిపోతూ ఉంటాయి. కానీ ఇది మధ్యలో దారి మార్పులు చేస్తోంది. దీంతోనే ఇది ఏలియన్స్ పంపిన స్పెషల్ మిషన్గా డౌట్ వస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అది ఎంతటి ప్రమాదమో ఊహించడానికే భయం పుడుతోంది. ఈ వస్తువు ద్వారానే ఏలియన్స్ దాడికి ప్లాన్ చేసుకుంటారేమో అనే టెన్షన్ ఎక్కువైంది. ఏ వస్తువైనా మన సౌర వ్యవస్థలోకి వస్తే మొదట శాస్త్రవేత్తలు దాన్ని కామెట్ లేదా ఆస్ట్రాయిడ్ అని అనుకుంటారు. కానీ ఇది వెరైటీగా ఉంది. ఇంత వేగంగా, ఇంత బలంగా రావడం షాక్కి గురి చేస్తోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ నవంబర్ చివరిలో ఈ వస్తువు సూర్యుడికి దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉందట. అప్పుడు మన టెలిస్కోప్లకు ఈ వస్తువు కనిపించదట. ఆ సమయంలో ఏలియన్స్ తమ ఆయుధాలను భూమి వైపు పంపించవచ్చట. ఇటు బల్గేరియన్ జ్యోతిషురాలు బాబా వంగా కూడా ఇలాంటి అంచనాను వేశారు. 2025లో మనిషి ఏలియన్స్తో కలుస్తాడని ఆమె ఊహించారు. అందుకే ఈ నవంబర్లో ఏం జరగబోతోందోనన్న టెన్షన్ కనిపిస్తోంది. ఇది నిజంగా ఏలియన్ దాడి కావచ్చా లేదా ఊహాగానమేనా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.